ఇది క్లియర్ ఉంది, వినిపిస్తుందా? క్లియర్ ఉందండి సార్. నా సొంత బామ్మర్ది మమ్మల్ని చీట్ చేశాడండి యాక్చువల్ గా. సో నాకు 2018 లో మ్యారేజ్ అయింది మా వైఫ్ వాళ్ళది అద్దంకి ఒంగోలు దగ్గర. సో 2018 లో మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్ ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రాసెస్ లో మాకు అకౌంట్స్ కావాల్సి వచ్చింది. అంటే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ చూపించాలంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ కోసం అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి వచ్చినాయి. సో ఆ టైంలో మా బామ్మర్ది HDFC అద్దంకి బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నారు క్రెడిట్ కార్డ్ సెక్షన్ లో. సో తనతో మేము అకౌంట్స్ అక్కడ ఓపెన్ చేసాం అనమాట, నాది మా వైఫ్ ది. మా వైఫ్ ఆల్రెడీ ఉంది, నా అకౌంట్ అక్కడ ఓపెన్ చేశాను. సో ప్రాసెస్ లో మేము ఏం చేసామంటే ఏదన్నా ఓటీపీస్ ఇవన్నీ కావాలంటే ఇబ్బంది అవుతుంది, మా పేరెంట్స్ చెప్పడం అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది అవుతుందని మా బామ్మర్ది నెంబర్ అప్డేట్ చేశానండి నా బ్యాంక్ అకౌంట్స్ లో. సో అట్లా ఇచ్చిన తర్వాత మాకు రీసెంట్ గా లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్ లో మా అత్తగారు చనిపోయారు. మా మ్యారేజ్ 6 months కి మా చనిపోయారు. తర్వాత రీసెంట్ గా మా అత్తయ్య చనిపోయారు. సో మా అత్తయ్య చనిపోయే ముందు మేము ఎలక్షన్స్ కి ఇండియా వచ్చామండి. సో ఆ టైం నుంచి మాకు నోటీసులు రావడం స్టార్ట్ అయినాయి. ఏమంటే బ్యాంక్ లో మీరు ఇంత అమౌంట్ తీసుకురారు, క్రెడిట్ కార్డు కానీ లోన్స్ కానీ మీరు రీపే చేయండి అని చెప్పి. సో అప్పటి వరకు మాకు తెలియదు, మాకున్నదల్లా ఒక హౌసింగ్ లోన్ ఒకటే జెన్యూన్ గా. సో వాటిని మేము ఇన్ టైం రీపేమెంట్ చేసుకుంటున్నాము. వాటికి 1-2 సార్లు ఓవర్ డ్యూ అని వచ్చింది. అదేంటి మనం ఇన్ టైం లో అమౌంట్ పెడుతున్నాం కదా అకౌంట్ లో, ఓవర్ డ్యూ రావడం ఏంటని అడిగితే లేదు నా దానికి కట్ అయినాయి నేను కట్టుకుంటున్నాను అన్నాడు. మీ దానికి కట్ అవడం ఏంటి, మేము ఇట్లా ఇన్ టైం లో పెట్టుకున్నాం, మాకు చెక్ బౌన్స్ ఇట్లా చార్జెస్ వేస్తున్నారని చెప్పంటే నేను కట్టుకుంటానులే ఇన్ టైం లో అన్నాడు. సరే ఏంటి స్టేటస్ అంతా అని చెప్పి. సార్ లేదు సార్, ఫస్ట్ టైం అండి. లేదు యాక్చువల్ గా నేను కూడా బేసిక్ గా 1.5 year నుండి బాగా స్ట్రగుల్ అవుతున్నానండి. నేను ఎవరికి ఏం చెప్పుకోవాలో తెలియట్లేదు సిచ్యువేషన్. సో నాకు ఎవరు హెల్ప్ చేసే సిచ్యువేషన్ లో లేరు, ఎందుకంటే బేసిక్ గా మేము స్టక్ అయిపోయాం అనమాట. అక్కడికి రాలేక ఈ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అని చెప్పి మా పేరెంట్స్ తిప్పుతున్నానండి అక్కడ. అది కూడా మా వైఫ్ వాళ్ళ సొంత తమ్ముడు అయ్యేటప్పటికి ఏ డిసిషన్ తీసుకోలేకుండా ఉన్నాం. సో తను మాకు లిటరల్ గా మా పర్సనల్ మనీ పరంగా అరౌండ్ ఒక 40 lakhs పర్సనల్ మనీ, అంటే మనోడు చిట్లో వేసాడండి ఇంటి దగ్గర అబ్బాయిలో. సో బయట ఎక్కడ వేసుకోవడం ఎందుకని మా మనోడి దగ్గర డబ్బులు వేసి డబ్బులు చిట్లో కంప్లీట్ అని ప్రతిసారి డబ్బులు అడిగితే నేను తీసుకొని వాడుకుంటాను బావ, మీకు ఇప్పుడు కాదు కదా, మీరు ఏదో ఇల్లు ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు, సో ఆ టైంకి కానీ మీ ప్రాసెస్ ఏదో ఉందన్నారు, ఆ టైం కానీ నేను అడ్జస్ట్ చేస్తానని చెప్పి తీసుకున్నారు. సో నాకు ఇంటి టైంకి ఇవ్వలేదు, మా ప్రాసెస్ గురించి మేము టెన్షన్ పడుతుంది, ఆ టైంకి ఇప్పటికీ డబ్బులు అడ్జస్ట్ చేయలేదు. అవి కాకుండా నా పేరు మీద కానీ, మా వైఫ్ పేరు మీద కానీ, మా మదర్ పేరు మీద కానీ అరౌండ్ 38 lakhs లోన్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మాకు లాస్ట్ ఇయర్ తెలిసినాయి. తెలిసి మేము ఫాలో అప్ చేస్తున్నాం. అసలు ఏంటి ఇదంతా ఎప్పుడు క్లియర్ చేస్తాం ఏంటంటే ఈ మంత్ లో అయిపోతుంది, ఆ మంత్ లో అయిపోతుంది, కట్టేస్తాను చేసేస్తాననే మాట్లాడుతున్నాడు. సో అదొకటి ప్లస్ మనవాడే సొంత బామ్మర్దే కదా అని నిజం చెప్పాలంటే నేను బ్లైండ్ గా నమ్మానండి. మా వైఫ్ వాళ్ళ బ్రదరే కదా అన్నట్టుగా. మా గోల్డ్ కూడా అతని పేరు మీద తాకట్టు పెట్టాను. అరౌండ్ అది ఒక 9 to 10 lakhs, ఇప్పుడు ప్రెసెంట్ 8 to 10 lakhs ఎంత ఉంది. ఓవరాల్ గా 1 crore వరకు మాకు అతని దగ్గర స్టక్ అయిపోయినాయి. ఏం అడిగినా కూడా రేపు చేస్తా ఎల్లుండి చేస్తా, నా దగ్గర డబ్బులే అంటున్నాం. బ్యాంకు వాళ్ళేమో ఇళ్ళకి వచ్చి నోటీసులు పెడుతున్నారు, మా పేరెంట్స్ మా మదర్ తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో ఈ బ్యాంకుల్లో కూడా మా కాంటాక్ట్ నెంబర్స్ లేవండి, లోకల్ గా మాకు ఎటువంటి కాంటాక్ట్ నెంబర్స్ లేవు. ఇది తెలిసిన తర్వాత నేను మా వైఫ్ ఒక నంబర్ తీసుకొని అప్డేట్ చేయమని చెప్పాను. ఆమె అకౌంట్స్ వరకు అప్డేట్ చేయగలిగింది కొన్ని. అప్పటి నుండి కొంత సేవ్ అయ్యాను, కానీ ఈ లోన్ అంతా అలాగే ఉండిపోయింది సార్ ఫైనాన్షియల్ గా నాకు. అతన్ని ఎంత మాట్లాడినా ఇప్పుడు నేను కట్టను అంటే మనం రివర్స్ అవుతాం కదా. సో నేను కడతాననే మాట్లాడుతాను, నేను క్లియర్ చేస్తాననే మాట్లాడుతున్నాడు. అప్పటికి బ్యాంకులు మాకు నోటీసులు ఇచ్చి ఇళ్ళకి మా ఇళ్ళకి కూడా నోటీస్ అంటించారండి, ఇట్లా మీరు కట్టట్లేదు లీగల్ నోటీస్ అంటించారని చెప్పినా కూడా అదేముండదు పీకేహెచ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎట్లా డీల్ చేయాలనేది మాకు అర్థం అవట్లేదు. ఇది పెద్ద మనుషులు పెడదామా, ఎవరికైనా చెప్పినా కూడా మీరు వాళ్ళకి చెప్పారు వీళ్ళకి చెప్పారు కదా, వాళ్ళకి అర్థం తీసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. బ్యాంక్ లో ఒకటి కాదు సార్, ఒకటి HDFC బ్యాంక్ ఉంది,
నా పేరుతో హెచ్డిఎఫ్సి కోటక్ 2 ఉన్నాయండి. నా పేరు ఫస్ట్. అదే సార్, అది ఎట్లా చేయాలనేది ఒక ప్రాసెస్ తెలిస్తే దాని త్రూ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను నేను. చేద్దాం ఒకసారి నాకు వాట్సాప్ చేయండి, చెప్తాను. చేస్తాను సార్. అదొకటి, నేను రీసెంట్ గా ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో మన 7 టౌన్ విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ కి జస్ట్ ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఒకసారి వార్నింగ్ ఇస్తే ఏమన్నా మనోడని రెస్పాండ్ అవుతాడని చెప్పి పిలిపించామండి. పిలిపించి ఓవరాల్ గా వాళ్ళు ఒక వైట్ పేపర్ మీద ఏంటి పరిస్థితి ఇంత ఉంది కదా ఏంటి అని చెప్పి మొత్తం రాపిచ్చారు, ఎంత అమౌంట్ ఇవ్వాలి ఏంటి అని. ఆ మనోడు రాశాడు, వెళ్ళాడు. అదేమంటే ఎవడు ఇరుక్కుంటాడు, ముందు అక్కడ మాదిరి చెప్పేసి వస్తామని చెప్పి మాట్లాడారు. తర్వాత వెళ్ళి అడిగితే అక్కడ నుంచి బయటికి రావాలి కాబట్టి ఏదో చెప్పి వచ్చేస్తాం, ఏంటి మా అయితే ఒక 2 రోజులు స్టేషన్ లో పెడతారు, ట్రైన్ తీసుకొని బయటకు వస్తా అన్నంత ధీమా ఉన్నారు సార్. అంతేగాని మనకి డబ్బులు ఇవ్వాలన్న కాన్సెప్ట్ లో లేడు. నేను లిటరల్ గా చెప్తున్నాను సార్, చాలా స్ట్రగుల్ అవుతున్నా. మన వయసు అయితే రోజుకో రకంగా సిక్ అవుతుంది. ఒకటి పేరెంట్స్ లాస్ అయ్యానని డిప్రెషన్ లో ఉంది, ఉన్న ఒక్కడు చూస్తే ఇట్లా మమ్మల్ని మోసం చేశాడన్న బాధలో ఉంది. మా మదర్ వారానికి ఒక్కసారి అద్దంకి విజయవాడ రెగ్యులర్ సర్వీస్ చేస్తున్నట్టు ఉన్నాము. వెళ్ళడం ఏంటని చెప్తే నాకే డబ్బులు లేవు, నేను కడతాను అన్నాను కదా, మీరు వెళ్ళిపోండి, మీకు ఎవరైతే ఫోన్ చేస్తున్నారో ఆ నంబర్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోండి, నేను మాట్లాడుకుంటాను అంటాడు. చాలా రూడ్గా ఉంది సార్. కంట్రోల్ అయ్యేటప్పటికి నేను ఏ టెన్షన్ తీసుకోలేక ఇలా ఉండిపోయాను. కేసులు పెడదామంటేనే వాళ్ళ సివిల్ కేసు. ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే మీరు ఎందుకు ఇచ్చారండి, మీరు ఇవ్వబట్టే కదా మీకు నచ్చే ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా డీల్ చేయాలనేది మాకు అసలు ఏ విధంగా అర్థం అవ్వట్లేదు. సో మీకు డీటెయిల్స్ ఎలా కావాలనేది చెప్తే నేను దాని ప్రకారం పంపిస్తాను. ఓకే, ఏ బ్యాంక్ లో ఎంత ఏంటి అనేది ఒకసారి నాకు మీరు డీటెయిల్డ్ గా ఫార్వర్డ్ చేస్తే నేను మా టీంకి నేను పంపిస్తాను, వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు మరి. ఓకే సార్. అదొకటి పర్సనల్ మనీ కూడా మనం అక్కడ చిట్ చేసి చేసినారు కదా, అదే ఏ బ్యాంకు ఎంత ఏంటి అనేది ఒకసారి మీరు డీటెయిల్డ్ గా పెట్టి ఆ లోన్ అమౌంట్ లో ఇవన్నీ కూడా పెట్టి తర్వాత ఒకసారి మీరు నాకు ఒకసారి టైప్ చేసి పెట్టండి ఇదంతా కూడా, నేను చెప్తాను ఒకసారి. షూర్ అన్న, అంతా టైప్ చేస్తాను. మీకు కావాలి అంటే లోకల్ కాంటాక్ట్, మా మదర్ కాంటాక్ట్ కూడా సెండ్ చేస్తాను. ఇవ్వండి. సో తనైతే మీకు ఈజీగా మేమంటే ఇక్కడ మాది ప్రాపర్ విజయవాడ సార్. విజయవాడనా? మా బామ్మడిది వాళ్ళ అద్దంకి. మరి ఇంకే ఓకే, ఇప్పుడు విజయవాడలోనే మనం సాల్వ్ చేయాల్సింది అద్దంకా. అంటే అకౌంట్స్ నా వచ్చేసి హెచ్డిఎఫ్సి అద్దంకి బ్రాంచ్ అండి, ఎందుకంటే మా వాడు అక్కడ ఓపెన్ చేశాడు కదా, అక్కడ బ్రాంచ్. మా కొన్ని అయితే కోటాక్, అదైతే విజయవాడ బ్రాంచ్. మా మదర్ పేరు మీద ఉన్నాయి విజయవాడనే. మా వైఫ్ పేరు మీద మా వైఫ్ ఇక్కడ ఉందండి. మా వైఫ్ తెలియకుండా కూడా 8 lakhs క్రెడిట్ కార్డు తీసాడు. అదేమంటే ప్రూఫ్లు అన్ని ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు బేసిక్ గా బ్రదర్ అండ్ సిస్టర్ అన్న తర్వాత షేర్ చేసుకుంటుంటారు కదా, ఆధార్ కార్డు అన్న పాన్ కార్డు అన్న ఏదో ఒకటి, ఏదో ఒక రూపంలో జిరాక్స్ తమ్మనో లేకపోతే అట్లా. సో ఇవన్నీ మనోడు బేస్ చేసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్లు మెయిల్ అడ్రస్ అప్డేట్ చేసుకున్నాడు. ఫస్ట్ మేము చేసిన మిస్టేక్ మనోడు ఫోన్ నెంబర్ ఇవ్వడం ఓటీపీకి, మా పేరెంట్స్ తెలియదని. సో దాన్ని యూజ్ చేసుకుని దానిలో మెయిల్ అడ్రస్ ఎన్ని చేశాడు, మాకేం అప్డేట్స్ తెలియదు ఏమొస్తున్నాయి బ్యాంక్ లో అనేది. ఎందుకంటే బేసిక్ గా మనకి ఏదైనా ట్రాన్సాక్షన్ ఉంటే దాన్ని ఇది కదా కట్టాలని చెప్పి ఇంటెన్షన్ లో ఉంటాం. సో మాకు అవన్నీ ఏం లేకపోయేటప్పుడు సాగిపోవడం, సో మేము బ్లైండ్ గా ఉన్నాం. దాన్ని మనోడు మిస్యూజ్ చేసుకున్నాడు. 1-2 సార్లు తెలిసి తీసుకున్నాడు సార్, దీనిలో అబద్ధం చెప్పాల్సింది ఏం లేదు. 1-2 సార్లు మాకు చెప్పి ఇట్లాగా క్రెడిట్ కార్డు సెక్షన్ ఉన్నాం కదా బాబు, నాకు లిస్ట్ వస్తుంది ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ వస్తుందని. సో ఇట్లా వచ్చినప్పుడు మీరు వద్దన్నారు కదా, నేను తీసుకుంటానని చెప్పి 1-2 సార్లు చిన్న అమౌంట్ తీసుకున్నాడు. అది కూడా మేము ఇచ్చిన అవకాశం అండి. తర్వాత మాకు తెలియదు, ఇంకా మనకు అసలు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. నేను తీసుకున్నా కట్టుకుంటున్నాను కదా నా మెంటాలిటీలోనే వెళ్ళిపోయాడు. ఇంకా మధ్యలో లోకల్ గా ఒక ఆమె పరిచయం అయింది, డైరీ ఫార్మ్ సంబంధించి ప్లాన్ చేసుకున్నారు. ఆ టైంలో మేము చిట్లు వేసిన మనీ అంతా బాగా ఇట్లా మేము డైరీ ఫార్మ్ యూజ్ చేసుకుంటాం, నీకు ఇంత అమౌంట్ రీపే చేస్తామని చెప్పి మాట్లాడారు. బయట ఎందుకు మీరు మనీ ఇవ్వడం అవన్నీ చేసుకోవడం, నేనే మీకు ఇంత పే చేస్తానని చెప్పి మాట్లాడి దగ్గర ఒక 1 year పే చేశారండి అంతే. నేను ఎంత బ్లైండ్ గా ఉన్నానంటే నాకు ఇక్కడ వచ్చిన లోన్ కూడా మా బామ్మడిదికే పంపించాను. నాకు అది కూడా ప్రూఫ్ ఉంది. నాకు డిఫాల్ట్ చేశారు, ఇక్కడ డిఫాల్ట్ నోటీసులు పంపించారు ఇక్కడ, నేను అవి కూడా పంపిస్తున్నా.
ఇట్లా ఉంది నా పరిస్థితి, మేము దేశంలో ఉన్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము, మాకు వచ్చే ఇన్కమ్ ఎంత, మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాము, దాని గురించి పట్టించుకోవాలంటే అసలు ఫోన్ కాదు, మెసేజ్ కాదు, దేనికి రెస్పాన్స్ లేదండి. మా మదర్ అక్కడుండి తిరిగితేనే ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యాడు, దగ్గరికి వెళ్తే ఏం సమాధానం చెప్పను, ఏం చేయలేనప్పుడు, అందుకే నేను ఫోన్ ఎత్తట్లేదు. నా దగ్గర కూడా పరిస్థితి ఏం లేదు, నేను అసలు ఏం తినట్లేదు, నా దగ్గర రూపాయి లేదు, ఇంకా మీరన్నా బాగున్నారని చెప్పి మాట్లాడుతున్నాను. మీ సొంత డబ్బులు పెట్టి గోల్డ్ మేము రిలీజ్ చేసుకుంటాం అయ్యా, బయట ఫైనాన్స్ చేసే వాళ్ళు ఉంటారు, కొన్ని వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు కట్టాను, మేము మా గోల్డ్ రిలీజ్ చేయించుకుంటాము, అది రిలీజ్ చేయించంటే ఒక్కొక్కసారి ఇంత అమౌంట్ కి పెట్టాను నేను, ఒక్కొక్కసారి ఏమో 18 లక్షలు అంటాడు, ఒక్కొక్కసారి 38 లక్షలు అంటాడు, మీ అన్ని కలుపున్నాయి అంటాడు, డిఫరెంట్ అకౌంట్స్ అంటాడు, అవన్నీ తీయాలంటే వాడి వడ్డీ కట్టాలంటాడు, చాలా ఏదో ఒకటి చెప్పి ఆ టైంకి తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు సార్. ఇలా గడుస్తూ వెళ్ళిపోతుంది. రేపు పొద్దున నేను నా దగ్గర లేదు అనేదాకా తెచ్చుకోకుండా ముందే రియలైజ్ అవ్వాలని చెప్పి నేను అసలు అనుకోకుండా రీల్స్ చూస్తున్నా. బేసిక్ గా నేను ఫేస్బుక్ లో ఏదో ఒక ప్రోగ్రామ్ చూసేవాడినండి, అదేదో సుమన్ టీవీలో వచ్చే ప్రోగ్రామ్. సో వాటిని అప్రోచ్ అవుదాం అనుకున్నాను, కానీ ఎందుకు మనోడిది లైఫ్ నలుగురిలో పెట్టేయడం, అనవసరంగా పేరెంట్స్ లేరు, లైఫ్ లాస్ అవుతుంది, ఎందుకంటే 2 చిన్నపిల్లలు ఉన్నారండి, ఆడపిల్లలు. సో నేను బ్యాక్గ్రౌండ్ లో ఇంత ఆలోచిస్తున్నా, వాళ్ళ ఫ్యూచర్, రేపు పొద్దున మేము పిల్లల ముందు శత్రువులు అవుతాము, ఇవన్నీ వద్దు అని నా వైఫ్ నేను చాలా డీప్ గా మన ట్రెడిషనల్ వాల్యూస్ ఆలోచించి కామ్ గా ఉంటున్నాం సార్. కానీ మనోడికి ఏమీ లేదండి, 0. అదేమంటే వాళ్ళకేముంది, ఆస్ట్రేలియాలో ఉన్నారు, వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, ఏమన్నా వాళ్ళ పేకల మీదకి వస్తే చేస్తారంటే, మేము మనోడికి ఇచ్చిన హింట్ ఏంటంటే మేము ఇక్కడ సెటిల్మెంట్ ప్రాసెస్ అవి ట్రై చేస్తున్నాము, మాకు ఇట్లాంటివి ఉంటే అవ్వవు అని చెప్పాం. ఆ మాట అనేటప్పటికి సచ్చినట్టు వాళ్ళ ప్రాసెస్ కోసం వాళ్ళు కట్టుకుంటారులే, క్లియర్ చేసుకుంటారు, అదొక కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయాడు. అసలు మనం అప్రోచ్ అవ్వాలంటే ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు సార్. లోకల్ గా వెళ్ళి పర్సన్ పట్టుకోవాలన్నా కూడా దొరకట్లా. అటు డైరీ ఫామ్ లో ఉంటాడో, బయట ఉంటాడో, తిరిగి ఎక్కడో ఈ మధ్యలో కనెక్ట్ అయిన లేడీ ఇద్దరు మొత్తం ఇవన్నీ చేశారు సార్. అసలు మనోడి ట్రాన్సాక్షన్స్ కూడా తెలుసుకోవాలంటే తెలియట్లా, తెలిస్తే డబ్బులు ఎక్కడ పెట్టాడని తెలుస్తుంది. దగ్గర నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సార్ మోర్ దెన్ 3 crores ఫ్రాడ్ చేశాడు లోకల్ గా. బట్ అది ఎవరు బయటకు తీసుకురావట్లేదండి. అందరి రిలేషన్ లో మాక్సిమం ఉన్న అకౌంట్స్, అందరు పల్లెటూరు కదండి, మనోడు చదువుకున్నాడు, బ్యాంక్ లో జాబ్ చేస్తాడు, సంఖ్యలు గుద్దుకొని మనోడు చేసుకుంటాడులే, కట్టుకుంటాడులే అనుకున్నారు. వాళ్ళని అందరేముంది, నేను ఇక్కడుండి నేనే మోసపోయాను బ్లైండ్ గా నమ్మి. సో మనోడు ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, ఏది చేయట్లేదు. నా ఇంటెన్షన్ అయితే మనోడి దగ్గర డబ్బులు ఉన్నాయని ఇంటెన్షన్ ఉంది సార్, ఎందుకంటే ల్యాండ్స్ ఏదో ఒకటి, అంత పిచ్చోడు అయితే కాదు. కాకపోతే మనోడికి ఒక్కసారిగా సడన్ గా నేను అర్న్ చేయాలి, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలని షో ఆఫ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాడు. పల్లెటూరులో షో ఆఫ్ చేస్తారు కదా, కొంచెం స్టడీస్ ఉన్నా, ఇన్కమ్ ఉన్నా. సో హలో సార్, ఎవరమ్మా? ఒక నిమిషం అండి. ఎవరు అమ్మా? నేను వేరే కాల్లో ఉన్నాను కదమ్మా, అయినా ఫోన్ చేస్తారు. చెప్పండి చెప్పండి. సరే సారీ సార్, మీకు ఈ టైంలో రాంగ్ టైంలో చేసినట్టున్నాను, నా టైమింగ్ వల్ల మీకు ఈ టైంలో చేశాను. సరేనండి. మా ఇక్కడికి ప్రెసెంట్ 5.5 hours డిఫరెన్స్ ఉంది. సో నేను అందుకే మీకు ఈ టైంలో చేయాల్సి వచ్చింది, ఏమనుకోవద్దు. సరే సార్ ఇది కొంచెం ఒక్కసారి కొంచెం గట్టిగా తీసుకోండి సార్. నేను 7 time లో కూడా కంప్లైంట్ ఇప్పించాను, ఆఫీస్ లో స్పందనలో చెప్పించా. మీరు నాకు డీటెయిల్ గా పెట్టండి ఒకసారి.